అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము పెద్దపుల్లపాక నుంచి వచ్చామండి. అంటే వేరే పని మీద వచ్చి ఇక్కడ భోజనం. అవునండి, కనదుర్గం గుడికి వెళ్ళి వస్తా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసిందిగా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇప్పుడు వచ్చామండి. ఎలా ఉందండి? టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగున్నాయి. అన్ని రకాలు టేస్ట్ చేశారా? అన్ని రకాలు టేస్ట్ చేసామండి, బాగున్నాయి. పాపు కూడా ఇష్టంగా తింటున్నట్టుంది. తింటుందండి. నచ్చిందా నీకు? భోజనం నచ్చిందా? ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ సార్. లోకల్. ఏం చేస్తుంటారండి? ఆటోలో సార్. ఎలా ఉందండి భోజనం? బ్రహ్మాండంగా ఉంది సార్. అవును సార్. బయట మీరు ఇది తినాలంటే సుమారు ఈ భోజనం ఎంత ఉంటుంది? ఈ భోజనం 70 రూపాయలు దాకా ఉంటుంది సార్. అంటే మామూలుగా తినాలంటే 70 రూపాయలు 100 రూపాయలు బ్రహ్మాండంగా. బాబు ఎలా ఉంది? బాబు భోజనం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. 5 రూపాయలకి బాగుందండి. ఏమ్మా భోజనం ఎలా ఉందమ్మా? మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకొచ్చింది, ఇది ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఆయనే రావాలి, ఆయన రాబట్టి బయటికి వెళ్ళి వస్తున్నాం గబుక్కుని ఎండకి తిండి బయటికి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా వచ్చేది జగన్ కూడా ఓటు. ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారా? పక్కన కిందనే. ఏం చేస్తుంటారు మీరు? వాటర్ పైన. ఎలా ఉందండి ఇక్కడ భోజనం? ఎలా ఉంది? బాగుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ మళ్ళీ తిరిగి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం నుంచి, ఎలా అనిపిస్తుంది? సూపర్. 5 సంవత్సరాలు మళ్ళీ మరి తిరిగి ఉండదు, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు మళ్ళా వస్తుంది. 10 సంవత్సరాలు గ్యారంటీ. ఇలాంటి వాళ్ళు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇలాగా లేకుండా ఇబ్బంది పడ్డారు. అప్పుడు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడ్డా, అన్నం లేకుండా పర్వాలేదు, మంచినీళ్ళు కూడా ఇబ్బంది పడ్డా. ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగుంది, ఈ సైపై మంచిది చూద్దామని వచ్చాను.